ఇవే ఈరోజు నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్: పెరుగు చట్నీ, కలియా, చికెన్, బిర్యానీ రైస్. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మా ఆయన కోసం బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇవాళ. ముందుగా పుదీనా, కొత్తిమీర, ఎండు కొబ్బరి, తర్వాత పెద్దుల్లిపాయలు కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే పెద్దుల్లిపాయలు కట్ చేయడం స్టార్ట్ చేశానో ఆ మంటకి మా ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. అదే టైంలో మా తమ్ముడైతే వచ్చాడండి. ఎందుకు వీడియో ఎడిట్ చేశాడంట. అది మా ఆయనకి చూపించడానికి వచ్చాడండి. ఎలాగో వచ్చాడు కదా అని కూర్చోమని చెప్పాను. ఒక్కసారి అయితే మా తమ్ముడు రియాక్షన్ చూడాలి. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా అని 2 వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టమని చెప్పాను. సరే, కింద మీద పడి ఇద్దరైతే వాటర్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టేశారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వాళ్ళు వాటర్ నింపి వచ్చేలోపు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మిక్సీలో అల్లం చిల్లులపై పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. బిర్యానీ అంటే కల్యా కంపల్సరీ కాబట్టి గ్యాస్ మీద కల్యా పెట్టుకున్నాను. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టుకున్నానండి. బిర్యానీ ఆకు, అల్లం చిన్నులపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, టమాటా, పెద్దుల్లిపాయలు, పచ్చిమిర్చి. బియ్యాన్ని కడిగేటప్పుడు డౌట్ వచ్చిందండి సరిపోతుందా లేదా అని. మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా బియ్యాన్ని యాడ్ చేశాను. అలా అని ఎక్కువ బియ్యాన్ని యాడ్ చేయలేదండి, ఎక్కువగా ఉంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుందని. చూడండి, బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే మనకి ఎన్ని ఐటమ్స్ కావాలో. మనం బిర్యానీ అంటే ఏదో సింపుల్ గా అయిపోతుంది కదా అని అనుకుంటాం. ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కరిగేంత వరకు కలుపుకోవాలి. నెయ్యి కరిగాక తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి. ముందుగా పెద్దుల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి తగినంత వేసుకోండి. తర్వాత ఇవి రెండు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి రెండు ఫ్రై అయిన తర్వాత తగినంత చెక్క, లవంగ, యాలకులు వేసుకోండి. తర్వాత మీకు టేస్ట్ కు సరిపడా జీడిపప్పు వేసుకోండి. మా ఆయన ఎక్కువగా తింటాడు కాబట్టి ఎక్కువ వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకున్నాం. ఈ లోపు మా అమ్మగారు చికెన్ కడిగేసి తీసుకొచ్చారు. తర్వాత ఇవి మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోండి తగినంత. తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకోండి. మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపండి. తర్వాత తగినంత కొత్తిమీర యాడ్ చేసుకోండి మీ టేస్ట్ ని బట్టి. పుదీనా యాడ్ చేసుకోండి. అవి మొత్తం 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయాలండి. ఈ లోపు ఇఫ్తార్ టైం అయిపోయిందండి. మా ఆయన కోసం అయితే ఫ్రూట్స్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్రూట్ కటింగ్ అయితే అయిపోయిందండి. తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంట్లో అరిసెలు ఉంటే ఆ అరిసెల్ని ప్లేట్ లో సర్వ్ చేశానండి. తర్వాత అరిసెలు తీసుకెళ్లి రూమ్ లో అయితే ఈ లోపు బిర్యానీ కోసం పెట్టుకున్న వాటర్ అయితే బాగా మరిగిపోయాయండి. ఇందాక కడిగేసి పెట్టుకున్న రైస్ ని అందులో యాడ్ చేసుకుందామండి. నేనైతే మొత్తం రైస్ వేసేసానండి. మా ఇంట్లో అయితే తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకని మొత్తం రైస్ వేసేసాను. టేస్ట్ కోసం కడిగిన చికెన్ ని కొంచెం ఆ వాటర్ లో యాడ్ చేశాను. ఇంకా 10 నిమిషాలు అలానే వదిలేయండి. ఈ లోపు ఇఫ్తార్ కోసం అన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టాను. ఒక పక్క మా అమ్మ అయితే చికెన్ అండ్ కలియా వండేశారు. నేనైతే పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసానండి. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఏముంది? ఇవే ఈరోజు నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్: పెరుగు చట్నీ, కలియా, చికెన్, బిర్యానీ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.